వాట్ ఆర్ వైటల్ సైన్స్? వాట్ ఆర్ కార్డినల్ సైన్స్? రెండు ఒకటే పదాలు, వైటల్ ఆర్ కార్డినల్. వైటల్ అంటే తెలుగులో ఏమంటామంటే ప్రాణ చిహ్నాలు అంటాం. రోగిని ప్రాణంతో ఉన్నాడు అని సూచించేటువంటి కొన్ని చిహ్నాలు ఉంటాయి, వాటి మనము ప్రాణ చిహ్నాలు లేదా వైటల్ సైన్స్ అంటాం. సైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పేషెంట్ యొక్క హెల్త్ని, వాడి హెల్త్ యొక్క స్టేట్ ఎలా ఉంది అనే దాని గురించి ఇండికేట్ చేసేటువంటి, సూచించేటువంటి అంశాలను ఏమంటాం మనము వైటల్ సైన్స్ అంటాం. ద హెల్ప్ ఇన్ డయాగ్నోసిస్ ఆఫ్ డిసీజ్. దీస్ వైటల్ సైన్స్ ఇండికేట్ ద బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ. మనం బాడీ యొక్క బేసిక్ ఫంక్షన్ చూపిస్తుంది ఇది. అవి ఏవేవి అంటే టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్ అండ్ బ్లడ్ ప్రెషర్. ఫస్ట్ వన్, టెంపరేచర్. ఇట్ ఈస్ అ డిగ్రీ ఆఫ్ బాడీ హీట్, మన యొక్క ఉష్ణోగ్రత. ఇట్ షోస్ ద ఎబిలిటీ ఆఫ్ బాడీ టు ప్రొడ్యూస్ అండ్ లూజ్ హీట్ అండ్ వెదర్ ఆర్ నాట్ బ్యాలెన్స్ ఈజ్ మెయింటైన్డ్ యాజ్ ఇన్ నార్మల్ టెంపరేచర్. ఇది ఏంది అంటే మన బాడీ యొక్క సామర్థ్యాన్ని, ఏ సామర్థ్యాన్ని అంటే ఉష్ణోగ్రతని నార్మల్గా మెయింటైన్ చేసేటువంటి సామర్థ్యాన్ని. వెలుపల వాతావరణంలో అంటే మన బాడీ చుట్టుపక్కల వాతావరణంలో, బాహ్య వాతావరణంలో టెంపరేచర్ తగ్గినా పెరిగినా కూడా దానికి సంబంధం లేకుండా మన బాడీని మన నార్మల్ టెంపరేచర్కి మెయింటైన్ చేస్తుందా లేదా అనే సామర్థ్యాన్ని గుర్తించేటువంటి ప్రక్రియ ఏది? ఫస్ట్ వన్, టెంపరేచర్. పల్స్ అండ్ బీపీ ఇండికేట్ ద యాక్షన్ ఆఫ్ హార్ట్ అండ్ కండిషన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. పల్స్ మరి బీపీ ఏం చేస్తుందంటే హార్ట్ యొక్క యాక్షన్ ఎలా ఉందో మనకి సూచిస్తుంది. సో వాట్ ఈస్ ద నార్మల్ టెంపరేచర్ మన బాడీ ఉండేది? ఇన్ కేస్ ఆఫ్ సెంటిగ్రేడ్స్ ఎంత? 37 degrees సెంటిగ్రేడ్స్ సెల్సియస్. లేకపోతే ఇన్ ఫారెన్ హీట్ అంటాం 98.4 degree ఫారెన్ హీట్ అంటాం, ఆర్ 98.6, అప్రాక్సిమేట్లీ 98.4 to 98.6 degree ఫారెన్ హీట్ అన్నమాట. నెక్స్ట్ పల్స్. పల్స్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ అండ్ రీకాయిల్ ఆఫ్ ఎన్ ఆర్టరీ. పల్స్ ఏమైంది అంటే ధమని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ రీకాయిల్, చిన్నగా ఇట్లా ఒత్తుకోవడము మళ్ళీ వదులుకోవడం, పైకి ఇట్లా కంప్రెస్ కావడము వదులుకోవడం, ఇది మనము పల్స్ అంటాం. ఇట్ ఈస్ నార్మల్ ఎంత అంటే 70 to 80 per minute. డోంట్ మెన్షన్ 72, ఇట్ ఈస్ 70 నుంచి 80 per minute అనుకోండి. నెక్స్ట్ వన్, రెస్పిరేషన్. ఇట్ ఈస్ ద వైటల్ ఫంక్షన్ ఆఫ్ లైఫ్. బై అబ్జర్వింగ్ రెస్పిరేషన్స్ we find out how well the respiratory system is working in regard to both lung functions and the act of breathing. ఇది ఏమిటి అంటే లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, మన యొక్క బ్రీతింగ్ యొక్క ప్రక్రియ ఎలా ఉందో సూచించేటువంటి అంశం ఇది రెస్పిరేషన్ అనేది. ఎంత నార్మల్లీ అంటే దాదాపు అది 18 to 20 కాదు, 12 to 20 ఉంటుంది అన్నమాట. 12 నుంచి 20 per minute ఉంటుంది ఇన్ అడల్ట్స్. ఎందుకంటే పిల్లలు అయితే ఇది ఎక్కువ ఉంటుంది. లాస్ట్ వన్, బ్లడ్ ప్రెషర్. ఇట్ ఎగ్జర్టెడ్ బై ద బ్లడ్ ఆన్ ద బ్లడ్ వెజల్స్. రక్తము ద్వారా రక్తనాళాల గోడలపైన కలిగించేటువంటి ఒత్తిడిని ఏమంటాం మనము బ్లడ్ ప్రెషర్ అంటాం. వాట్ ఈస్ నార్మల్ బీపీ అంటే డోంట్ మెన్షన్ 120/80. ఎంత అనాలి అంటే 110 to 130 by 70 to 90 mm ఆఫ్ Hg. ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్ యొక్క రేంజ్. ఓకే, ఇవి ద వైటల్ సైన్స్.